దేవదేవునికి గురువులకు పాదాభివందనం. ఆధ్యాత్మికలో ఆనందం. మనం నిరంతరం కూడా భగవంతుని ప్రేమగా దేవుని ముందు మోకరించాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, విశ్వాసముగా నిరీక్షించాలి, శ్రేష్టమైనటువంటి ప్రేమను చూపించాలి. సంపూర్ణ హృదయంతో స్వామిని ప్రార్థన చేస్తూ ముందుకు నడవాలి. అప్పుడు కానీ మన పట్ల దేవుడు ఎంతో ఓదార్పుతో ఉంటాడు. స్నేహితుల్లాగా మనను వెంబడిస్తాడు, కాపాడుతాడు. కానీ మనం ఎప్పుడైనా కూడా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ధ్యానించాలి. అప్పుడు కానీ నీ నిజమైన ప్రేమ వెలుగులోకి వస్తుంది. ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు, కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే మనకు పంచభూతముల చేత మనకు శాస్తి జరుగుతుంది. అందుగురించి చాలామంది నేను దేవుని మొక్కుతున్నాను, నేను నమస్కారం చేస్తున్నాను అంటారు, కానీ నేను తెలియకుండా చేశాను అని నాకు దెబ్బలు తగిలాయని అంటున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే అతను చేసిన తప్పులకు పంచభూతముల చేత అటు ఇటు వాయిస్తూనే ఉంటాడు. ఆ యొక్క దెబ్బలు మామూలుగా ఉండదు. ఆయన ఎంత కోపం ఉంటుందంటే అంత కోపం ఉంటుంది. ఎందుకు? తల్లి పిల్లలు తప్పు చేస్తే కొట్టట్లే, మరి తండ్రి కొట్టట్లే. మరి తప్పు చేసినప్పుడు మనందరికంటే బాస్ కదా మన దేవుడు, మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా. మనం తప్పు చేసినప్పుడు ఆయన చూస్తూ ఉంటాడా? చూస్తూ ఉండడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పు చేస్తే తప్పకుండా నీకు శిక్ష ఇస్తూనే ఉంటాడు. అది నువ్వు తెలుసుకుని మార్పు చెందితే చాలా సంతోషం, లేకపోతే ఊబిలో కూరుకుపోతావు మిత్రమా. కాబట్టి మనం నిరంతరం కూడా భగవద్ధ్యానంలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ప్రయాణం చేస్తామో అతను ఎప్పుడు కూడా మన ఏదో స్వరూపంగా, జ్యోతి స్వరూపమో లేకపోతే మానవ స్వరూపమో, మానవ రూపంలో ఇంకొక రూపంలో వాళ్ళు మనకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు అన్న విషయాన్ని మరచిపోవద్దు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.